వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల కోసం నల్గొండ జిల్లాలో మీడియా సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. సీతారామపురంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండను సుందర నగరంగా తీర్చిదిద్దామని అన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తుందన్న రాష్ట్ర కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం. పోచంపల్లి మున్సిపల్ 4వ వార్డు సిపిఎం అభ్యర్థిగా వడ్డేపల్లి యాదగిరి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. వెల్మజామ గ్రామంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. నల్గొండ 30వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మిరియాల నాగమణి వెంకటేశం. అత్యాధునిక వైద్య విధానంతో ఆపరేషన్ లేకుండా చికిత్స. మలక్పేట యశోదాస్పత్రి వైద్య బృందం విజయం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంగళవారం షెడ్యూల్ జారీ చేసిందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రచురించడం జరుగుతుందని, ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంటుందని, ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు ప్రతి మున్సిపాలిటీలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 70 మంది రిటర్నింగ్ అధికారులు, 68 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించామని, ప్రతి ఆర్ఓకు 2 లేదా 3 వార్డులు వస్తాయని, అన్ని నామినేషన్ కేంద్రాలలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని, మున్సిపల్ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం జరుగుతుందని, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఇతర అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ, చాలా కాలం నుండి బిఎల్ఓలుగా పనిచేస్తున్న అంగన్వాడీలను బదిలీ చేయాలని, నామినేషన్ కేంద్రాలలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న చోట హెల్ప్ డెస్క్ల సంఖ్యను పెంచాలని, ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి జె సైదిరెడ్డి, టీఆర్ఎస్ నుండి పిచ్చయ్య, సిపిఐ నుండి నర్సిరెడ్డి, టీడీపీ నుండి రవి, బీఎస్పీ నుండి యాదగిరి, సిపిఎం నుండి రవీందర్, ఏఐఎంఐఎంఎం నుండి మహమ్మద్ అబ్దుల్ మాలిక్, మహమ్మద్ రఫీయుద్దీన్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి యారా శ్రీను, అద్దంకి రవీందర్ హాజరు కాగా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నల్గొండ అశోక్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వేడిస్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓకే సార్ కట్ చేయండి. అవును సార్ ఎటువంటి
ఇన్ఫర్మేషన్ కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఎటువంటి సమాచారం కానీ ఈ ఆఫీస్ ద్వారా ఈ సెల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కూడా మేము దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంసీఎంసీ కూడా ఇక్కడ మీడియా సర్టిఫికేషన్ మార్కెట్ కంపెనీ కూడా ఇక్కడ ఇస్తుంది. సో వాటికి సంబంధించినటువంటివి కూడా ఇక్కడ మాకు మీడియా సెల్ ద్వారా పర్మిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనికి బీపీఆర్ గారు ఇన్ఛార్జ్ వ్యవహరిస్తారు, ఇన్ఛార్జ్ ఆఫీసర్. సో మీరందరూ కూడా ఈ యొక్క మీడియా సెల్ని మీరు ఉపయోగించుకొని తమ సమాచారం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. సో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా సో మనకి నిన్న ఎలక్షన్ నోటిఫికేషన్ మనకి ఇష్యూ చేయడం జరిగింది. సో నల్గొండ డిస్ట్రిక్ట్లో సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ ఫర్ మున్సిపాలిటీస్ 2026 ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారంగా మనకి 28/1/2026 రోజున మనకు ఫామ్ 1 ఎలక్షన్ నోటీస్ ఇష్యూ చేసి నామినేషన్స్ అనేది మనం స్వీకరించడం జరుగుతుంది. అట్లాగే మన 30th/1/2026 రోజున మన లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ అప్ టు 5 PM వరకు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో 31/1/2026 ఫ్రమ్ 11 AM ఆన్వర్డ్స్ మనకి స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అనేది ప్రక్రియ అనేది స్వీకరించడం జరుగుతుంది. అలాగే 31/1/2026 రోజున అదే రోజున మనకు స్క్రూటినీ అయిపోగానే లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ క్యాండిడేట్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ ఇచ్చినటువంటి నామినేషన్స్ మీద 1/2/2026 టిల్ అప్ టు 5 PM వరకు అప్పీల్ చేసుకోవడానికి మనకు ప్రొవిజన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో అట్లాగే 2/2/2026 రోజున మనకి డేట్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ అప్పీల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేచర్ 3/2/2026 3rd February 2026 రోజున అప్ టు 3 PM వరకు మనకి విత్డ్రాల్కి అవకాశం ఉంది. అది అయిపోయిన వెంటనే ఆఫ్టర్ 3 PM లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే డేట్ ఆఫ్ పోల్ అనేది మనకు వెనస్డే రోజున 11th February రోజున మార్నింగ్ 7 AM నుంచి 5 PM వరకు డేట్ ఆఫ్ పోల్ ఉంది. అట్లాగే కౌంటింగ్ అనేది 30th February 2026 రోజున మనకి 8 AM ఆన్వర్డ్స్ మన కౌంటింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. అట్లాగే ఈ పోలింగ్ మన నల్గొండ జిల్లాలో మనకి టోటల్గా 1 నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 6 మున్సిపాలిటీస్, అది మిర్యాలగూడ, దేవరకొండ, తర్వాత నందికొండ, హాలియా, చిట్యాల్ అండ్ చెండూరు, ఈ మొత్తం 6 మున్సిపాలిటీస్ అండ్ 1 మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఎన్నికలకి వెళ్తున్నాము. టోటల్ వార్డ్ మెంబర్స్ను ఎన్నికలు మనకు టోటల్ 162 వార్డ్స్ ఈ ఎలక్షన్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మనకి కంప్లీట్ చేసుకున్నాము. రిటర్నింగ్ ఆఫీసర్ ఈ ఎలక్షన్ నోటీసు మనకు డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి నామినేషన్స్ పత్రాలు విచ్ ఇస్ మోర్ దెన్ 50,000 ఉంటే కూడా విత్ ప్రాపర్ ప్రూఫ్ ఉంటే దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా దానికి సంబంధించి కూడా మనం కేసెస్ కట్టాల్సి వస్తుంది. అండ్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి మనం ప్లాన్ వేయడం జరుగుతున్నది. దీంట్లో ఎవరైనా సరే ఎటువంటి ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా కంట్రోల్ రూమ్ కన్నా లేకపోతే పోలీస్కి ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ వాళ్ళంతా వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని లేకపోతే కావాలని లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించేలాగా లేకపోతే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్కి ఎక్కడైనా కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే మాత్రం పోలీస్ తరపు నుంచి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూసినారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా మన దగ్గర పీస్ఫుల్గా వెళ్ళినాయి. 2-3 చోట్ల ఏమున్నా కూడా వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ అందరినీ కూడా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ కండక్ట్ మా అధికార యంత్రాంగం కండక్ట్ చేస్తుంది. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా కూడా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. డయల్ 100 ఉన్నది. అదేవిధంగా ఈ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కూడా మన దగ్గర ఉన్నది. దీనికి కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ సోషల్ మీడియా మీద కూడా మనం స్పెషల్గా వాచ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా అన్నెసరీగా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కలిగించే విధంగా లేకపోతే ఫాల్స్ కమ్యూనల్ ఇష్యూస్ మీద కూడా కావాలని మతాన్ని రెచ్చగొట్టే విధంగా పెట్టినా కూడా వాళ్ళ మీద కూడా మనం వాచ్ పెడుతున్నాము. అట్లాంటిది ఏమైనా మా నోటీస్కి వచ్చినా కూడా కంపల్సరీగా మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాము. సో ఐ రిక్వెస్ట్ అందరికీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ పనులను బుధవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని సీతారామపురం గ్రామంలో
నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ పనులకు బుధవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యుత్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని తెలిపారు. సబ్స్టేషన్ ఏర్పాటు ద్వారా రైతులకు, గ్రామ ప్రజలకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 33/11 kV సామర్థ్యంతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న, మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వరులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అన్నెం సంజీవరెడ్డి, గూండాల మండలం మాజీ అధ్యక్షులు ద్యాపా కృష్ణారెడ్డి, గోల్కొండ యాదగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు డిఈ వెంకటేశ్వర్లు, ఏడి బాలునాయక్, గూండాల మండలం ఏఈ అంబాల నరసింహ, కన్స్ట్రక్షన్ ఏడి రవీందర్, కన్స్ట్రక్షన్ ఏఈ అనిల్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. రైతన్నలకు ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా మొన్ననే గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులతో మాట్లాడి మళ్ళీ నవపేట నుంచి ఈ గుండాల అన్ని చెరువులు నింపుతా అని చెప్పి మాటిస్తూ చెరువులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రైతులు మరి ఎక్కువ మోటార్లు కూడా బిగించుకొని ఎక్కువ కరెంటు వాడతారు కాబట్టి మరి ఎక్కువ మోటార్లు బిగించినప్పుడు లో వోల్టేజ్ సమస్య వస్తుంది. అందుకే ముందుగానే ఈ సీతారామపురంలో ఎకరం 10 గుంటల భూమిలో 3.5 కోట్లు అంటే 3,50,00,000 పైచీలకు అమౌంట్ తోటి ఇక్కడ సబ్ స్టేషన్ ప్రారంభించుకోవడం నిజంగా కూడా ఇది రైతన్నలకు ఒక వరంగా మన ప్రభుత్వం లో వోల్టేజ్ సమస్య నిర్మూలించడం కోసం ఇది పెద్ద ఎత్తున ప్రతిపాదించి దీన్ని కూడా ఇప్పుడే గౌరవ ఏడి గారు ఇక్కడ ఉన్నటువంటి కరెంటు శాఖ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా 2 మాసాలలోనే దీన్ని పూర్తి చేయాలి. ప్రభుత్వం అందుతాయి తప్పకుండా రైతాంగాలను దృష్టిలో పెట్టుకొని వచ్చేది సమ్మరి కాబట్టి తప్పకుండా ఈ లో వోల్టేజ్ సమస్య నిర్మూలించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించుకున్నాం. తప్పకుండా మార్చ్ ఎండింగ్ వరకు ఏప్రిల్లో మళ్ళీ ఈ సబ్ స్టేషన్ మనం వాడుకలోకి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గతంలో పోయిన సంవత్సరం నింపినట్టుగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా అన్ని చెరువులు నవాపేట నింపుతా అని చెప్పి మాటిస్తూ ఇంకా చాలా విషయాలు చర్చించుంటే కానీ ఆత్మకూరులో ఒక 4-5 గ్రామాలలో ప్రోగ్రాం పెట్టినాం కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాం. మున్సిపల్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ గుండాల మండలంలో ఒక పెద్ద ఎత్తున రివ్యూ పెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి మొన్న గెలిచినటువంటి సర్పంచులకు ఆయా గ్రామాలలో కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి తోటి మాట్లాడి నిధులు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే దశగా మొన్న గెలిచిన సర్పంచుల సహకారంతో ఈ మండలాన్ని అభివృద్ధి తీసుకుపోదామని తెలియజేస్తూ కూడా అభివృద్ధి చేస్తా. మొన్ననే ఆ రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. నల్గొండ పట్టణంలో మాజీ శాసనసభ్యులు పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచెర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నల్గొండ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ సభ్యులు పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో నల్గొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండను సుందర నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకొని సమగ్ర అభివృద్ధి చేశారని కంచర్ల పేర్కొన్నారు. దాదాపు 1,300 కోట్లతో పట్టణంలో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్ల అభివృద్ధి, తాగునీరు, శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ జంక్షన్ల నిర్మాణం జరిగిందన్నారు.
కేటీఆర్ ప్రత్యేక చొరవతో వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నల్గొండ అభివృద్ధి చేశామని చెప్పారు. నల్గొండకు కార్పొరేషన్ అర్హత రావడం అంటే అది పూర్తిగా బీఆర్ఎస్ చొరవ వల్లేనని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ను మంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఫ్లైఓవర్ ఔటర్ రింగ్ రోడ్ పనుల కాంట్రాక్టర్లను బెదిరించి వసూలు చేసి ఆ డబ్బులతో స్కూల్ నిర్మించి తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్జీ కళాశాల అభివృద్ధికి 36 కోట్ల నిధులు తీసుకొచ్చామని చెప్పారు. కళాభారతి అభివృద్ధికి 90 కోట్లు మంజూరైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి బీఆర్ఎస్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేపా వెంకట్రెడ్డి, వంగాల సహదేవరెడ్డి, నారబోయిన భిక్షం, కత్తుల సంజీవ, సయ్యద్ జాఫర్, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, ఉట్కూరు సందీప్ రెడ్డి, వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంతో నల్లగొండ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి నోచుకోకుండా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ని ఒక పల్లెటూరు వాతావరణంలో నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి నల్లగొండని 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్లు అయ్యి కూడా నల్గొండ మున్సిపాలిటీకి మరి ఏనాడు కూడా కనీసం చెత్త తీయడానికి చెత్త వెహికల్ లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి మరి నాయకులు మరి ఆ నల్గొండ మున్సిపాలిటీ చెత్త మున్సిపాలిటీ లాగా ఉన్నటువంటి సందర్భాన్ని నల్గొండ ప్రజలు చూసిండ్రు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ కోటపైన గులాబీ జెండా ఎగిరేసిన తర్వాత మరి నల్గొండ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మరి ఈ నల్గొండ మున్సిపాలిటీని ఒక సుందరమైనటువంటి నగరంగా అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి మరి మొదటగా 5.5 కోట్ల రూపాయలు వెచ్చించి డిఎంఎఫ్టి ఫండ్ నిధుల నుంచి నల్గొండకు కావాల్సినటువంటి 48 ట్రాక్టర్లు, 48 టాటా ఏసీలు, జేసీపీ, ల్యాడరు, స్వీపరు, మొత్తం మున్సిపాలిటీకి కావాల్సిన ప్రతి ఐటెం కూడా తీసుకొని మరి పారిశుద్ధాన్ని పారదోలాలి. ఒక నల్గొండ మున్సిపాలిటీని అన్ని మున్సిపాలిటీల కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని మరి కేసీఆర్ గారి సహకారంతో, జిల్లా మంత్రి గారి సహకారం, జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో మరి ముందుకు తీసుకుపోయినటువంటి క్రమాన్ని మీరు అందరూ కూడా నల్గొండ ప్రజలందరూ కూడా తెలుసు. కేసీఆర్ గారు నల్గొండ మున్సిపాలిటీని దగ్గర 1500 కోట్ల రూపాయలు వెచ్చించి మొదటగా నల్గొండ మరిగూడ బైపాస్ నుంచి మరి రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ నల్గొండలో వివిధ ప్రధానమైనటువంటి కూడళ్ళన్నీ కూడా రోడ్లు వెడల్పు చేసుకొని డివైడర్లు ఏర్పాటు చేసుకొని చక్కని జంక్షన్లు ఏర్పాటు చేసుకొని నల్గొండకి ఏవేవి అవసరాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా సైన్ బోర్డులు కానీ మరి అన్ని రకాలుగా నల్గొండని ఒక పల్లెటూరి వాతావరణం నుంచి ఒక సిటీ కల్చర్ తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఐటీ హబ్బు 100 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. నల్గొండ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసి 125 కోట్ల రూపాయలతోటి ప్రారంభానికి వచ్చినటువంటి సందర్భంలో ఎలక్షన్ రావటం మరి మేము శంకుస్థాపన చేసి కంప్లీట్ చేస్తే ప్రారంభం చేసినటువంటి సందర్భం వాళ్ళది. మరి అదేవిధంగా మరి ఇంకా చాలా నల్గొండ మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగింది, నల్గొండ ప్రజలకు తెలుసు.
శానిటేషన్ విషయం కానీ, త్రాగడానికి నీళ్లు డే బై డే నీళ్లు కాకుండా డైలీ నీళ్ళు ఇవ్వడానికి 56 కోట్ల రూపాయలతోటి మరి అమృత్ 2 స్కీమ్ కింద 13 ట్యాంకులను శాంక్షన్ చేసి నల్గొండకు డైలీ నీళ్ళు ఇవ్వాలనే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకుంది కూడా మీకు అందరూ కూడా తెలుసు. కానీ మళ్ళీ అవే శంకుస్థాపనలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి అదేవిధంగా నల్గొండ డ్రైనేజ్ గతంలో చేసి వదిలేస్తే ఎక్కడ పెడ్డలు అక్కడ ఉంటే దాన్ని కంప్లీట్ చేసి నల్గొండ యూజీడీ అన్నీ కూడా కంప్లీట్ చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, మరి అదేవిధంగా 6వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, మరి అదేవిధంగా 5వ వార్డు, 20వ వార్డు, 21వ వార్డు, మరి అదేవిధంగా 13వ వార్డు, 14వ వార్డు, నల్గొండ జిల్లా మంత్రి సహకారంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల సహకారంతో ఏ విధంగా అయితే నల్గొండను అభివృద్ధి చేసినామో, కంటికి రెప్పలాగా నల్గొండను కాపాడుకున్నామో, అదేవిధంగా ఈరోజు నేను మీ ద్వారా, మీడియా ద్వారా ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని వేడుకుంటా ఉన్నాను. మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఈ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పైన గులాబీ జెండా ఎగిరేపియడానికి మీ ఓటు వేయండి. నల్గొండ మేయర్గా మాకు అవకాశం కల్పించండి. మళ్ళీ నల్గొండ మున్సిపాలిటీని ఏ విధంగానైతే అభివృద్ధి చేసినామో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కూడా దానికి 4 రెట్లుగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎవరు ఊహించని రీతిలో నల్గొండని నా కలల డ్రీమ్ ఏదైతుందో హైదరాబాద్ గచ్చిబౌలి, హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా నల్గొండ పరిసర ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి నా ప్రయత్నం ఉంటుందని మీ ద్వారా నల్గొండ ఓటర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మరి ఉన్న పలంగా ఒక్క 2-3 రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా టకా నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ చేశారు. మరి ఇలా అందరికన్నా ముందు ఇలా 18 కార్పొరేటర్లని ఫస్ట్ లిస్ట్ కింద అనౌన్స్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ రేపు ఒక 18, ఎల్లుండి ఒక 18, మొత్తం 48 వార్డులకు 48 వార్డులు అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాతోటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా అలయన్స్గా వారు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి నల్గొండ ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీ మరి అలయన్స్గా మాతోటి ఉన్నది. మరి వాళ్ళు కూడా రేపు మరి అందరం కలిసి కూడా ప్రెస్ కార్యక్రమం ఉంటుంది. మరి అదేవిధంగా నేను నల్గొండ ప్రజలందరినీ కూడా కోరుతున్నా, మళ్ళొకసారి వేడుకుంటున్నా, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మీద మరి ఓట్లేసి మన కార్పొరేటర్ అభ్యర్థులకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ గెలిచి ఆ పార్టీలకు ఈ పార్టీలో పోయే వాళ్ళకు అవకాశాలు ఇవ్వకండి దయచేసి. కొత్త స్ట్రక్చర్, కొత్త నిర్మాణం, కొత్త మున్సిపల్ కార్పొరేషన్, కొత్త కార్పొరేటర్లకి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. వారైతే కల్మషం లేకుండా పనిచేస్తారు, అభివృద్ధి చేస్తారు, అన్ని విధాల మీకు అండదండలుగా ఉంటారు. మరి భవిష్యత్తులో కూడా మరి గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఏ విధంగా నల్గొండ ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రో అవన్నీ గ్రహించి మరి వారికి మరి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని ఓటర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అన్న ఎమ్మెల్సీ గారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడ్డ పార్టీ రాజ్యాధికార పార్టీ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పేర్కొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 78 ఏళ్ల తర్వాత మెజార్టీ రాష్ట్ర ప్రజల తరపున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన పోటీ చేస్తుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడ్డ పార్టీ రాజ్యాధికార పార్టీ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పేర్కొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి
వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 78 ఏళ్ల తర్వాత మెజారిటీ రాష్ట్ర ప్రజల తరఫున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని కేవలం తక్కువ మంది ఉన్న వర్గాలు ఇన్నాళ్ళు రాజ్యాధికారం చెలాయించారు. 18 మున్సిపాలిటీలు నల్గొండ కార్పొరేషన్లో కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్న సబ్బండ వర్గాల ప్రతినిధులను ఆదరించవలసిందిగా మెజార్టీ వర్గాలను కోరుతున్నామన్నారు. సబ్బండ వర్గాల ప్రజల పోరాటంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గడిల పాలనతో ప్రజలను అన్యాయం చేసింది. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో మోసం చేయడమే కాకుండా మరోసారి రిజర్వేషన్ పేరుతో మోసం చేసిందన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 48 వార్డులలో మా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు. అగ్రవర్ణ పార్టీలను పాతర వేసేలా పెద్ద ఎత్తున యువత మా పార్టీలో చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, మహిళా అధ్యక్షురాలు కొన్నే మంజుల, ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్ కవిత, ఆత్మకూరు మండల అధ్యక్షులు బొల్లే సైదులు, ఉమ్మడి నల్గొండ సోషల్ మీడియా కన్వీనర్ సాయి, వినోద్ చారి, రఫీ, షఫీ తదితరులు పాల్గొన్నారు. చాటాలనేటటువంటి ఆలోచనతో ఆవిర్భవించబడినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దలు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో మరి మెజారిటీ ప్రజలు ఉండబడినటువంటి ఈ వర్గాల నుండి మరి కత్తెర గుర్తుతోని పోటీ చేయబోతున్నటువంటి సందర్భంగా మరి యొక్క ప్రజలందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ 70-80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిరికడంత మంది లేనటువంటి యలమార్ రెడ్డి కమ్మ కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల్ని పరిపాలిస్తూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఇచ్చినటువంటి ఓటు విలువను కూడా ఈ ప్రజలకు తెలియకుండా వీళ్ళు ఓట్లేసేటటువంటి యంత్రాలుగా మరి ఆ పిరికడంత మంది లేనటువంటి ఆ వర్గాలు పరిపాలించే పాలకులుగా మరి తయారు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కుట్రల్ని పసిగట్టి మరి మెజార్టీ వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మాస్టర్కి ఏదైతే ఉందో అధికారం అనేటటువంటిది అందించాలనేటటువంటి తాపత్రయంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని చైతన్యపరుస్తూ మరి వాళ్ళ మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో నిలవబోతున్నటువంటి సందర్భంగా మరి ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఈ జిల్లాలో ఉండబడినటువంటి 18 మున్సిపాలిటీలు మరి నల్గొండ జిల్లా కార్పొరేషన్ నుండి మరి వాళ్ళ కత్తెర గుర్తుపై మరి పోటీలో నిలవబోతున్నటువంటి మెజార్టీ ప్రజల పక్షాన వచ్చేటటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని ఆదరించాల్సిందిగా మరి యొక్క ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఇవాళ ఈ యొక్క కత్తెర గుర్తుతోని ఈ వర్గాల చేతిలో ఉండబడినటువంటి అధికారాన్ని కత్తిరించి మరి మనం గుంజుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి వాస్తవాన్ని మరి ఈ యొక్క మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి 70-80 సంవత్సరాల నుండి మనల్ని బీఫామ్లకు ఆ యొక్క పార్టీలకు మరి బానిసలుగా మార్చి మనం వాళ్ళ యొక్క బీఫామ్ల మీద పోటీ చేసిన తర్వాత మరి వాళ్ళ యొక్క గడిలు బందీలుగా మాత్రమే ఉంటున్నటువంటి మన వర్గాలందరినీ కూడా చైతన్యపరుస్తూ మన బీఫామ్లు మనమే పంచుకొని మన ఓట్లు మనమే వేసుకొని మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి రోజు వస్తే తప్ప మన జీవన స్థితిగతుల్లో మార్పులు రావనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మరి ఇక్కడ ఉండబడినటువంటి
విఘ్నులైనటువంటి చైతన్యవంతులైనటువంటి నల్లగొండ జిల్లా నుండి మరి యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి విజయ శంఖారావాన్ని పూరించాల్సిందిగా మరి యొక్క చైతన్యవంతమైనటువంటి నల్లగొండ జిల్లా బిడ్డలందరికీ కూడా పేరు పేరున మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఓటు అనగానే నోటుతోని కోటర్లతోని కొనుక్కునేటటువంటి సాంప్రదాయాన్ని అలవాటు చేసినటువంటి ఈ దుర్మార్గుల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల్లో మరి చదువుకొని విద్యావంతులై మరి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నటువంటి ఈ సమాజం అంతా మేల్కొని మరి వాళ్ళు ఇచ్చేటటువంటి ఓట్ల రూపంలో మరి నోట్లను పంచి మరి విజయాన్ని అందుకునేటటువంటి వాళ్ళని మరి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే సాధించిన తెలంగాణని ఏ రకంగా నిలబెట్టుకోవాలనే తపనతోని మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అంటగట్టినము. మరి అధికారాన్ని అంటగట్టిన తర్వాత 10 సంవత్సరాల్లో మరి ఆ వర్గాలు ఈ రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి దరిద్ర రాష్ట్రంగా మార్చి ఆ కుటుంబం దోచుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండబడినటువంటి వర్గాలు చైతన్యవంతులై మరి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మరి బీసీలకు అనేక రకాల అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మాటలు నమ్మి మరి ఆ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మళ్ళీ అన్ని దొంది అనే మాదిరిగా ఇవాళ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నిలబెట్టుకోకపోగా మరి 42% రిజర్వేషన్ని విస్మరించి మళ్ళీ ఎన్నికలకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పాతాళలోకం తొక్కాల్సినటువంటి పరిస్థితి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఉన్నదనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. 58 వార్డుల నుండి మరి మాకు దరఖాస్తులు అందుతూ ఉన్నాయి. మేము అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని వార్డుల నుంచి కత్తెర గుర్తు మీద మా అభ్యర్థులందరూ పోటీలో ఉంటారు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున నల్గొండలో యువత ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి యువత మొత్తం కూడా BA, BEDలు, ఎంటెక్లు, బీటెక్లు, ఎంఎస్సీలు, BSCలు చదివి ఇవాళ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేటటువంటి పరిస్థితికి కారకులైనటువంటి ఈ అగ్రవర్ణ పార్టీలను బొందబెట్టాలనేటటువంటి ఆలోచనతోనే పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మరి వాళ్ళ చేరికలు జరుగుతూ ఉన్నాయి. చేరికలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి మరి ఇక్కడ అధికారాన్ని అందుకోవడం కోసం మా యువతను చూడండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు జిల్లా శంకర్, బ్లాక్ అధ్యక్షులు వీరసారపు యాదగిరి గౌడ్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు బీర్ల శంకర్, బ్లాక్ అధ్యక్షుడు వీరాసారపు యాదగిరి గౌడ్ పాల్గొని మున్సిపల్ కౌన్సిల్ బరిలో ఉన్న 12 అభ్యర్థులను, 1 వార్డు చింతలపాలెం సునీత శ్రీనివాస్ రెడ్డి, 2వ వార్డు వానరాశి మరియమ్మ మార్కు, 3వ వార్డు నందిల సురేష్ గౌడ్, 4వ వార్డు గుత్తా సమంతారెడ్డి, 5వ వార్డు చింతకింది మురళి,
6వ వార్డు అంగడి ఆంజనేయులు, 7వ వార్డు బీజాని బాలమణి భాస్కర్, 8వ వార్డు పాము అనిత, 9వ వార్డు పస్తం ఆంజనేయులు, 10వ వార్డు మల్లెల సరిత శ్రీకాంత్, 11వ వార్డు జూకంటి సంపత్, 12వ వార్డు జట్ల నీరజ సిద్ధులు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలిసే విధంగా చేయాలని, అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యేకు బహుమతిగా అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నీలం పద్మ, సీనియర్ నాయకులు కట్టెగొమ్మల సాగర్ రెడ్డి, ఎగ్గిడి శ్రీశైలం, చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, ఎండి జైనుద్దీన్, బరిలో ఉన్న అభ్యర్థులు, నాయకులు తదితరులున్నారు. ఉచిత బస్సు కానీ, కరెంటు ఉచిత 200 యూనిట్లు కానీ, ఎన్నెన్నో విషయాలలో మరి కాంగ్రెస్ ప్రతి విషయంలో ముందుంది. రైతుల విషయంలో కూడా ఇలా స్కీమ్స్ అన్నీ ప్రవేశపెడుతున్నారు. మరి ఇంకా మిగతా విషయాలలో కూడా మహిళలను మరి కోటీశ్వరం చేస్తున్నమాట, బస్సులు కొనిస్తున్నారు, పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నారు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఇంకా వాళ్ళను కోటీశ్వరం చేయాలనే తపనతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట వాస్తవం. గతంలో 10 ఏళ్ళు మొత్తం నిర్వీర్యమైపోయాయి, గ్రూప్స్ అన్ని నిర్వీర్యమైపోయాయి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రీఓపెన్ చేసి కోట్లాది రూపాయలు మరి మహిళలకు ఇచ్చి మహిళా లోకాన్ని రిజర్వేషన్లు ఇచ్చి ఏ విషయంలో కూడా కాంగ్రెస్ వెనుకడు వేయకుండా ముందుకు పోతుంది. తప్పకుండా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ 12 మంది కౌన్సిలర్, 12 మందిని ఇక్కడ యాదగిరిగుట్టలు కూడా తప్పకుండా పూర్తి మెజార్టీతో మా ఎమ్మెల్యే గారికి బహుమానం ఇచ్చి సీఎం గారికి తప్పకుండా ఈ 2 చైర్మన్లు కైవసం చేసుకోవాలి కోరుకుంటూ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. అనునిత్యం పనిచేసినటువంటి వారికి కూడా ఒకరిద్దరికి స్థానాలు దక్కకున్నా కూడా ఖచ్చితంగా వారికి నామినేటెడ్లో ఎవ్వరు కూడా నిరాశ చెందకుండా ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండడానికి మా ఎమ్మెల్యే గారి ప్రయత్నాలు ఖచ్చితంగా మేము ఈ ఆలేరు మున్సిపాలిటీలో 12కు 12 సీట్లు గెలుస్తాం. తప్పకుండా నిరంతరం పనిచేసే కార్యకర్తలను మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే కష్టపడుతున్నారో వారికే టికెట్ వేయడానికి, వారికే ఓటు వేయడానికి సంసిద్ధులై ఉన్నారు కనుక ఖచ్చితంగా 12కు 12 గెలుస్తాం. మేమే ఈరోజు నామినేషన్ వేయడానికి ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూడా గుర్తించిందని మీరు తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగానే ఉన్నటువంటి నియోజకవర్గంలో అన్నిటికన్నీ ఒక్క అక్షవిషయ ఓటు కూడా పెట్టుకోకుండా ఈ ఉన్నటువంటి ఆలేరు, ఈ యాదగిరిగుట్ట జిల్లాలో ఉన్నట్టు అన్నిటినీ సముచితంగా గెలిపించి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాలనేది ఒక మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలో ఒక్కటే ఎమ్మెల్యే తిరగలేడు కాబట్టి దానిలో పరిరక్షణే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉపేంద్ర రెడ్డి అన్న కానీ సాగటి లోకల్ నాయకుల నిర్ణయం మేరకు జస్ట్ పర్యవేక్షణలో భాగంగా అందరినీ సముచితం చేయడానికి, సమన్వయం చేయడానికే ఇక్కడ బ్లాకు అధ్యక్షుడు గిరి తమ్ముడు, అన్న ఎజాజు, సాగరెడ్డి, నేను, ఇక్కడ అక్క వీళ్ళందరూ కలిసి నిర్ణయం మేరకు కార్యకర్త సమూహంతో ఒక సమన్వయంతో మాకు బాధ్యత అప్పచేయడం జరిగింది. ఇక్కడ దానిలో భాగంగానే సరైనటువంటి మీ యొక్క ఆశీస్సులు ఉంచి ఈ యొక్క ఉన్నటువంటి అభ్యర్థులు అందరినీ గెలిపించి ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్దలు ఈరోజు ఎవరైతే క్యాండిడేట్గా నిలబడుతున్నారో ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పలు, అది పోచంపల్లి, మోత్కూరు ఈ యొక్క 6 మున్సిపాలిటీలో ఎవరైతే అభ్యర్థులుగా నిలబడ్డారో వాళ్ళందరూ మీకు ఎవరైతే సహాయం చేసిరో మీ వార్డులో ఉన్న సీనియర్ కార్యకర్తలు ఎవరైతే పనిచేసిరో వాళ్ళని కాదని మీకు ఆ సీట్ ఇవ్వడం జరిగింది. ఆ సీటు కార్యకర్తలు మేము ఒకటే చెప్పేది ఏంటంటే మనమే నిలబడ్డాము అనే ఉద్దేశంతోనే కష్టపడి మన మున్సిపల్ కౌన్సిలర్లు అందరినీ గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూడా ఎవరు మా దగ్గర లేరు. క్రియాశీలకంగా పార్టీకి పనిచేసే నాయకులనే మేము ఈరోజు 12 మందిని సెలెక్ట్ చేసినాం. వాళ్ళ ద్వారా ఈరోజు మేము అందరం ప్రతి వార్డుకు ఒక మేనిఫెస్టో తయారు చేస్తాం. ఆ కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏ వార్డులో ఉన్న నాయకుడు, ఆ కౌన్సిలరు ఏమేమి పెద్ద మనిషి దగ్గర పోయి ఆ వార్డులో పని చేపించే పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలేరులో మన సీఎం గారు ప్రకటించిన 15 కోట్లు, ఇది ఈ విషయం ముఖ్యంగా విలేకరు సోదరులు ఆలేరు ప్రజలకు తెలియజేయమని ఏంటంటే 15 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ అయ్యి
గల్లీలలో ప్రతి గల్లీలో మోరీలకు కానీ రోడ్లకు కానీ అన్ని మార్కింగ్ అయిపోయి వాళ్ళ ఎస్టిమేట్ కాపీలు కూడా కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నాయి. కొత్త పాలక వర్గం వచ్చిన నెల రోజులలో ప్రతి వార్డు సస్యశ్యామలమై సీసీ రోడ్ కానీ మోరీ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్వర్ట్లు ఉన్న కాడ కల్వర్ట్లు ప్రతి దానికి ఈరోజు అన్నీ మేము చేసి పెట్టినాము. దయచేసి 12 వార్డులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి అభ్యర్థిని గెలిపించుకోండి, మీ వార్డులలో అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఈ సభ కూడా తెలియజేస్తున్నాం. నిరంతరం ప్రజా ఉద్యమాలలో పోరాటాలలో ముందుండి పనిచేస్తున్న 4వ వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరిని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. బుధవారం పోచంపల్లిలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం భవనంలో జరిగిన సిపిఎం పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడారు. నిరంతరం ప్రజా ఉద్యమాలలో పోరాటాలలో ముందుండి పనిచేస్తున్న 4వ వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి గారిని గెలిపించాలని సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. బుధవారం పోచంపల్లిలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం భవనంలో జరిగిన సిపిఎం పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ పోచంపల్లి మున్సిపల్ ఎన్నికలలో 4వ వార్డు నుండి సిపిఎం అభ్యర్థిగా వడ్డేపల్లి యాదగిరి పోటీ చేస్తున్నారని తెలియజేశారు. సిపిఎం పార్టీ మున్సిపల్ పట్టణం ఏర్పడిన గత 6 సంవత్సరాల నుండి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించామని తెలిపారు. పట్టణంలో పెద్ద చెరువులలో మట్టి అమ్మవద్దని, ప్రభుత్వ స్థలాలను అక్రమంగా అమ్ముకోవద్దని ఉద్యమాలు నడిపి ప్రజల పక్షాన సిపిఎం పార్టీ నిలబడిందని తెలియజేశారు. పట్టణంలోని చేనేత కార్మికుల సమస్యలు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు, సంఘటిత అసంఘటిత అమలీ వర్కర్స్ల సమస్యలను పరిష్కరించాలని నిరంతరంగా సిపిఎం పార్టీ పోరాటాలు నడుపుతుందని తెలిపారు. పోరాటాల చరిత్రగా కలిగిన సిపిఎం పార్టీ రానున్న కాలంలో పోచంపల్లి పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి మున్సిపల్ సమావేశాలలో ప్రజల వాణిని బాణిని వినిపించడానికి 4వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వడ్డేపల్లి యాదగిరిని వార్డులోని ప్రజలందరూ అత్యధిక ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నరసింహ కోరారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, పట్టణ కమిటీ సభ్యులు బుగ్గ లక్ష్మయ్యతో పాటు పార్టీ సభ్యులు, వార్డు ప్రజలు చంద్రకళ, అనసూయ, రామచంద్రం, బాలయ్య, రాజన్ బాబు, కుమార్, మంగమ్మ, యాదమ్మ, ఆండాలు, మంజుల, ఉషయ్య, రమేష్, వెంకటమ్మ, దానయ్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ పట్టణంలో ఎన్నికల సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ మొత్తం 13 వార్డులకు గాను 4వ వార్డులో సిపిఎం పార్టీ తరపున సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు, కార్మిక కర్షక నాయకుడు, అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన వడ్డేపల్లి యాదగిరి గారిని సిపిఎం పార్టీ తరపున కౌన్సిలర్గా నిలబెట్టడం జరిగింది. ఇప్పటిదాకా వార్డు ప్రజలతో సమావేశం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏందనంటే, ఈ మున్సిపల్ పట్టణంలో ఇదివరకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పాలన చూసిర్రు. చాలా ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. పట్టణం అంతా కూడా అభివృద్ధికి నోచుకోలేదు. అవినీతి పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పట్టణంలోని ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా, 4వ వార్డు అన్ని రకాలుగా అభివృద్ధి కావాలంటే, సీసీ రోడ్లు రావాలన్నా, ఇళ్ల స్థలాలు రావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ అభ్యర్థి యాదగిరి గారిని గెలిపించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇలా కేంద్రంలో బీజేపీ కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ, మొన్నటిదాకా పరిపాలన చేసిన బీజేపీ కానీ, ఈ 3 కూడా ప్రజలను వంచడం, మోసం చేయడం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించింది ఒకటి కూడా లేదు. అందుకనే
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని వెల్మజాల గ్రామంలో బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. గుడి నిర్మాణకర్త సరబోజు చొక్కయ్యాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని వెల్మజాల గ్రామంలో బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. గుడి నిర్మాణకర్త సరబోజు చొక్కయ్యాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు గ్రామస్తులు, పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరబోజు చొక్కయ్యాచారి మాట్లాడుతూ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్మిళ్ల కవిత సీను, సరబోజు సునీత రామకృష్ణ, దేవాలయ చైర్మన్ దాసకృష్ణమూర్తి, సంఘి వరలక్ష్మి బక్కయ్య, వెల్మజాల శేషగిరిరావు, పల్లెర్ల శ్రీను, పల్లెర్ల బాలరాజు, మాజీ సర్పంచ్ సంఘి బాలకృష్ణ పాల్గొన్నారు. పురోహితులు సురేష్, సుధీర్ కుమార్చార్యులు, వంశీకృష్ణమాచార్యులు, విశాలాచార్యులు వేద మంత్రోచ్చారాలతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పాల్గొనడంతో కళ్యాణ మహోత్సవం భక్తిమయమై వాతావరణంలో ముగిసింది. ధర్మ
నల్గొండ మున్సిపల్ డివిజన్లలో 35వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మిరియాల నాగమణి వెంకటేశం నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అభివృద్ధికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి నగర ప్రజలందరూ కృతజ్ఞతతో ఓటు వేసి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. నల్గొండ మున్సిపల్ డివిజన్లలో 35వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మిరియాల నాగమణి వెంకటేశం నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. తొలి నగర పాలక సంస్థలు 35వ వార్డు ప్రజల వార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా రక్షిత మంచినీరు సరఫరా సదుపాయం, మున్సిపల్ పార్కుల అభివృద్ధి, పట్టణ పరిశుభ్రత తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా దగ్గర నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం అందజేస్తుంది. ప్రజల సామాజిక భద్రతకు 12 రూపాయలకే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది. 330 రూపాయలకు అటల్ బిహారీ వాజ్పేయి బీమా సౌకర్యం కల్పించింది. నల్గొండ నగరంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి, నల్గొండ బైపాస్ రోడ్లు అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఫుట్పాత్ బ్రిడ్జీలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. నల్గొండ పట్టణ మున్సిపాలిటీ నుండి నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ అయినందుకు నగరాన్ని ఎలబ్రేట్ చేసుకోవడానికి గత అభివృద్ధికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి నగర ప్రజలందరూ కృతజ్ఞతగా ఓటు వేసి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఆహారం మింగలేని అరుదైన వ్యాధి అయిన అకాలేసియా కార్డియాతో బాధపడుతున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన 63 ఏళ్ల మహిళకు మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక వైద్య విధానంతో ఆపరేషన్ లేకుండా విజయవంతంగా చికిత్స అందించినట్లు మలక్పేట్ యశోద ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ కిషన్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ చిదుర శ్రీనివాస్ అన్నారు. ఆహారం మింగలేని అరుదైన వ్యాధి అయిన అకాలేపియా కార్డియాతో బాధపడుతున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన 63 ఏళ్ల మహిళకు మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక వైద్య విధానంతో ఆపరేషన్ లేకుండా విజయవంతంగా చికిత్స అందించినట్లు మలక్పేట యశోద ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ ఎన్ కిషన్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ చిదుర శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్ భాస్కరయిన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బందులు, ఛాతీలో నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరారని తెలిపారు. వైద్య పరీక్షలు, ప్రత్యేక ఎండోస్కోపిక్ మూల్యాంకనంలో రోగికి టైప్ 1 అకాలేసియా కార్డియాగా నిర్ధారణ కావడంతో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు డాక్టర్ ఎన్ కిషన్ పర్యవేక్షణలో ఆధునిక POEM ఫర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటోపీ అనే అత్యాధునిక ఎండోస్కోపిక్ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స లేకుండానే అన్నవాహిక కండరాల ఒత్తిడిని తగ్గించి ఆహారం సజావుగా లోపలికి వెళ్లేలా చేసినట్లు చెప్పారు. చికిత్స అనంతరం రోగి ఆహారం మింగగలగడం పూర్తిగా మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా చికిత్సలు పూర్తయిందని, రోగి ఆరోగ్యం వేగంగా కోలుకుంటుందని పేర్కొన్నారు. యశోద హాస్పిటల్లో ఉన్న అత్యాధునిక ఎండోస్కోపిక్ సదుపాయాలు, అనుభవజ్ఞులైన గ్యాస్ట్రో ఎంటాలజీ వైద్య బృందం సమగ్ర వైద్య నిర్వహణ వల్లే ఈ క్లిష్టమైన చికిత్స విజయవంతమైందని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. కార్యక్రమంలో మలక్పేట యశోద ఆసుపత్రి సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, AGM వినయ్ కుమార్, మేనేజర్ స్వాగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వన్ ఇయర్ నుంచి పింగరాట్లేదని నాకు మామూలుగా థైరాయిడ్ ఉంది 20 years నుంచి. దాని గురించి అనుకొని మేము పెద్దగా పట్టించుకోలేదు. 1 year నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. అసలు పింగరాట్లేదని థైరాయిడ్ డాక్టర్ అడగకపోతే అది థైరాయిడ్ గురించి కాదమ్మా, మీరు వేరే డాక్టర్ అడిగించుకోండి అన్నారు.
అయితే మలక్పేట అసలు అందరూ ఇక్కడికి వచ్చి మామూలుగా ఇక్కడ లోకల్గా పెంచుకున్నాము. ఐఐటి దగ్గర కొంచెం థైరాయిడ్ ఉంది కదా, గొంతులో ఏమైనా ప్రాబ్లం ఉందని మేము ఐఐటి ఇక్కడికి వస్తున్నాం. ఆయన ఏంటంటే మన గ్యాస్ స్టవ్ చెక్ చేయాలని గ్యాస్ స్టవ్ చెక్ చేయించాడు. ఈఎస్వీఆర్లో చెక్ చేయించి కొంచెం ఇన్ఫెక్షన్ ఉందమ్మా, అన్నవాయికి ఇన్ఫెక్షన్ ఉంది అని మెడిసిన్ రాశారు. ఒక 2 నెలలు వాడినాము, ఏం కంట్రోల్ కాలే, ఇంకా ఎక్కువైంది. ఈ తర్వాత మనం మాకు మలక్పేట దగ్గర ఆ సార్ దగ్గరికి పోతే ఆయన ఒక మెడిసిన్ చూసిండు, ఒక 1 మంత్ మెడిసిన్ రాసిచ్చింది, తగ్గలేదు. అయితే మళ్ళీ తగ్గలేదు సార్ అని మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని మేము మళ్ళీ యశోద పోయినాం. పోతే ఆయన సార్ అపాయింట్మెంట్ ఇచ్చింది కానీ సార్ ఆయన అనివార్య కారణాల రాలేకపోతుంది. సార్ రావట్లేదంటే ఆడదానికి వచ్చినాం కదా మనం గ్యాస్తో సార్ ఇంకెవరైనా ఉండాలంటే నేను అక్కడ చెక్ చేస్తే ఈ సార్ పే చెప్పింది. సార్ దగ్గర పోయినాం. సార్ దగ్గర పోయినాక టెస్టులు అన్నీ రాశారు. టెస్టులు రాసినాక మీకు కంపల్సరీ ఆపరేషన్ అమ్మ ఒకటి పోవట్లేదు, ఫుడ్ అసలు ఇబ్బంది ఉన్నది, కంపల్సరీ చేయించుకోవాలి. మైక్ కింది పెట్టండి కొంచెం. ఓపెన్ సర్జరీ చేశారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ పెరిగింది, ఎండోస్కోప్ ద్వారా చేస్తాము, ఏమి ఇబ్బంది ఉండదు, కంపల్సరీ చేయించుకోవాలి అన్నారు. మళ్ళీ 1 వీక్లో మళ్ళీ వచ్చి ఎప్పుడే చేయించుకున్నాము. ఇంతకుముందు ప్రాబ్లం ఏంటంటే అన్నం తిన్నా ఇక్కడనే ఉండేది, లోపల పోకపోయేది, నిద్ర పట్టకపోయి రోజు లేసు పండుకోవాలి, నోట్లోకి వచ్చుడు పోయి వామిటింగ్ చేసుకుంది. ఇదే అట్లా 2-3 నెలలు చాలా మట్టికి ఇక్కడైతే వెళ్ళాము. ముందుగా ఏంటంటే ఫస్ట్ ఇది ఓన్లీ ఆన్ ది రికార్డ్ ఎట్లా పెట్టుకున్నా పర్వాలేదు. ముందుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక మెగా హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం సార్, యశోద మలక్పేట. ఫస్ట్ అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకుని ఒక డేట్ ఇవ్వండి. ఆ డేట్ రోజు అందరు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో మనకు సంబంధించినంత వరకు ఈసీజీ కానివ్వండి, టూడింగో కానివ్వండి, జిఆర్బిఎస్ కానివ్వండి, మీకు బీపీ అవన్నీ నార్మల్గా వస్తారు. ఇవన్నీ మీకు అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడికి వచ్చి ఓన్లీ ఫ్యామిలీస్కి ఎంతమంది ఉన్నారు అసోసియేషన్ ద్వారా ఇస్తే మీకు ఫస్ట్ ఒక మెగా హెల్త్ క్యాంప్ పెడతారండి. ఇక్కడనే కాకుండా అండి మీకు ఎక్కడ హెల్త్ చెక్ కానివ్వండి ఏ అవకాశం ఉన్నా 6 నెలలకు ఒకసారి అన్ని రకాలుగా ఒక హెల్త్ చెక్ చేయించుకుంటే మంచిదండి. ఇంకొకటి నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మీకు ఇదే ఈ పేషెంట్ గారే ధనలక్ష్మి గారే ఎక్కడెక్కడికి వెళ్ళారు, 3 లక్షలు 4 లక్షలు చెప్పిన హాస్పిటల్ లోకల్ హాస్పిటల్ కూడా ఉన్నాయండి. ఇంకొక ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ కిషన్ గారు అవుట్ ఆఫ్ 15 నుంచి 18 మందిలో ఈ కేసెస్ చేసే డాక్టర్స్ హైదరాబాద్లో డాక్టర్ గారు ఒకటి. ఈస్టర్న్ పార్ట్ అంటే మన మలక్పేట్ ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు డాక్టర్ గారు ఒక్కరే ఉన్నారండి. ఇక్కడ సూర్యాపేట నుంచి కానివ్వండి, నల్గొండ, మిర్యాలగూడ, ఈ గోదావరి నుంచి డాక్టర్ గారికి ఆల్మోస్ట్ 50 పోయమ్స్ అంటే నాకు తెలిసి ఒక ఏజీ తర్వాత మళ్ళీ నాకు తెలిసి యశోద మలక్పేటలోనే ఇలాంటి కేసులు ఇన్నైనాయని చెప్పగలుగుతాను సార్. అంటే నేను ఏ హాస్పిటల్ని తప్పు పట్టట్లేదు. సార్ గారు 2-3 సార్లు జపాన్ వెళ్ళి దీని మీద ట్రైన్ అయ్యొచ్చు. ఎండోస్కోపిక్ అంటే మీకు తెలిసే ఉంటుంది. దీనిలో ఏంటంటే సర్జరీ చేస్తే మీరు ఓపెన్ చేయాలి. ఓపెనింగ్ జరిగిందంటే జస్ట్ మనము వాహనం రిపేర్ చేసినట్టే సార్. ఎంతో కొత్త కంపల్సరీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇదేంటంటే మీరు ఇవాళ వస్తారు, రాత్రి వరకు ఏం చేసుకుంటారు, రేపటి వరకు అబ్జర్వేషన్ కోసం ఆ 24 అవర్స్ కూడా ఎందుకు ఉండాలంటే ఇలాంటి చికిత్స జరిగింది దాని తర్వాత ఏముంటుంది దానికి సంబంధించి అంతవరకు చూసుకొని పంపించేస్తారు. 1.5 లాఖ్లో మనము ఈ పేషెంట్ని ఇంటికి పంపిస్తారండి. మీరు ఎక్కడ మీరు మీడియా మిత్రులకు అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు, మీరు కనుక్కోండి. పోయం కేసు 1.5 లాఖ్లో డాక్టర్ కిషన్ గారు చేసినట్టుగా ఎవరైనా చేస్తే మీరు తీసుకురావచ్చు. నేను అంతవరకు తగ్గించిస్తాను, ఎందుకంటే బిజినెస్ నేను చూస్తాను కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మినిమం 2.5 lakhs అయితే ఖచ్చితంగా చార్జ్ చేస్తారండి. వాళ్ళకు కూడా 3 లక్షలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ సరైన చికిత్స సరైన ప్లేస్లో సరైన సమయంలో. ఇంకోటి ఏంటంటే సార్ ఇందాక సార్ చెప్పినట్టు చాలామందికి మనం అన్నం తినేటప్పుడు ఇళ్లలో వింటూనే ఉంటాం, నాకు మింగడం కష్టపోతుంది, నీళ్ళు తాగితేనే లోపలికి పోతుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఇందాక అన్నట్టుగా అసిడిక్ ప్రాబ్లం ఉండొచ్చు, రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటారు. కానీ యాక్చువల్ ప్రాబ్లం ఇదండి. మీరు ఇందాక అడిగినప్పుడు మెడిసిన్ వాడచ్చు ఇలాంటివి చెప్పకుండా డైరెక్ట్గా సార్ చెప్పారు ఏంటి దీనికి మెడిసిన్తో చికిత్స లేదు. ఒకవేళ మెడిసిన్ ఇచ్చినా ఆ మెడిసిన్ మీరు అన్నట్టుగా గేట్ తీసినట్టుగా మెడిసిన్ కూడా అక్కడి నుంచే వెళ్ళాలి. సో దానికి సంబంధించి కండరాలకు సంబంధించినది పోయమంటారు దీన్ని యాక్చువల్గా అంటే మెడికల్. హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల కోసం నల్గొండ జిల్లాలో మీడియా సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. సీతారామపురంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండను సుందర నగరంగా తీర్చిదిద్దామని అన్న మాజీ ఎమ్మెల్యే గంచర్ల భూపాల్ రెడ్డి. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తుందన్న రాష్ట్ర కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం. పోచంపల్లి మున్సిపల్ 4వ వార్డు సిపిఎం అభ్యర్థిగా వడ్డేపల్లి యాదగిరి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. వెల్మజామ గ్రామంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. నల్గొండ 30వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మిరియాల నాగమణి వెంకటేశం. అత్యాధునిక వైద్య విధానంతో ఆపరేషన్ లేకుండా చికిత్స. మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం విజయం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.